ప్రార్థన చేసుకుని తదుపరి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రమునయ్యా. ఇంతవరకు నాయన పాటలతో చక్కగా మిమ్మల్ని స్తుతించగలిగినాం నాయన. తదుపరి మరలా మీ వాక్యం దగ్గరికి వస్తున్నాం. నీ కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రాలు యేసయ్యా. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మా జీవితాలకు అవసరమైనటువంటి మీ వాక్యమును నాయన మాకు బోధించమని వేడుకుంటూ ఉన్నాం. నిలబడిన నేను ఒట్టివాడిని, మట్టివాడిని. నీ యొక్క పరలోకపు జ్ఞానము చేత నన్ను నింపండి, నన్ను బలపరచండి తండ్రి. నీ కృప చేతికి అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదే, దయచేసి కూర్చున్నాం. దేవుని యొక్క వాక్యంలో నుండి మన కుటుంబాల్లో బలపరిచేటువంటి వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథములోనికి వెళ్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 29వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు చదువుకుందాం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపాడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రికి రాత్రే ఆ గడియలోనే వారిని తీసుకొని వచ్చి గాయములు కడిగెను. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఎంత చక్కని మాట అంటే, బైబిల్లో కొత్త నిబంధన కాలంలో అపోస్తుల కార్యాలలో జరిగిన అద్భుతాలలో ఇది ఒక అద్భుతం. చెరసాల నాయకుని కుటుంబానికి చాలా మంచి ధన్యత దేవుడు ఇచ్చినాడు. ఈ కుటుంబానికి మనం 3 రకాలుగా పేర్లు పెట్టవచ్చు. ఆతిథ్యమిచ్చిన కుటుంబము, అంగీకరించిన కుటుంబము, ఆనందించిన కుటుంబము. పౌలు శీలలు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఈ ఊరు నుంచి ఒక ఊరికి, ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్న క్రమంలో వీళ్ళు ఎక్కడికి వచ్చినారంట? ఫిలిప్పు పట్టణంలోని మాసిదోనియా పట్టణానికి వచ్చినప్పుడు 16వ వచనం చూస్తే ప్రార్థనకు వెళ్తూ ఉన్నారు. ప్రార్థనకు వెళ్తూ ఉంటే వాళ్ళకు దారిలో ఒక సన్నివేశం కనపడింది. ఏమిటి ఆ సన్నివేశం అని చూస్తే, ఒక యవనస్తురాలకు దయ్యం పట్టింది. ఏం పట్టిందమ్మా? దయ్యం పట్టింది. దయ్యం పట్టిన యవనస్తురాలు ఏం చెప్తుంది? అందరికీ జాతకాలు చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? జాతకాలు చెప్తా ఉంది. దయ్యం బట్టి అనేక దినముల నుంచి దయ్యం బట్టి జాతకాలు చెప్తా ఉంది. కనపడిన వాళ్ళందరూ కూడా జాతకం చెప్పించుకోవడం, డబ్బులు ఇచ్చుకోవడం, జాతకం చెప్పించుకోవడం, డబ్బులు ఇచ్చుకోవడం. పుతోను అనే ఒక దయ్యం బట్టి జాతకం చెప్పించుకుంటా ఉన్నారు. కొన్ని ఏళ్ల కొద్ది అట్లా జరుగుతూ ఉంది ఆ యవనస్తురాలి జీవితం. ఆ దయ్యం ఒంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ గురించి చెప్తా ఉంది. ఒంట్లోకి ఆ దయ్యం వచ్చినప్పుడల్లా అందరికీ జాతకాలు చెప్తామంటే, సామె వచ్చిందని అందరూ చెప్పించుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే పౌలు శీలలు ఆ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నారో, ఈ దయ్యం పట్టిన ఆ పాప వాళ్ళని చూసింది. ఎవరు చూసింది? దేవుని సేవకులను చూసింది. పౌలు శీల
శీలం చూసి ఏమంటుంది చూడండి, ఆ మాట 17వ వచనం, ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారని కేకలు వేసెను. ఈమె ఇలాగ అనేక దినములు చేయుచుండెనని పౌలు తెలుసుకొని ఆ పాపకిలు చూసినాడు. ఆ పాపకిలు చూసి ఆ పాప ఉంటున్న దయం కనుక్కునేది, వీళ్ళందరి లెక్క నా కాడికి జాతకాలు చెప్పించుకునేటోళ్ళు కాదయ్యా, వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చినారు, వీరి ముందు నేను నిలబడలేను. ఏముంటుందమ్మా, వీరి ముందు నేను నిలబడలేనని ఆ దయ్యం కేకలు పెడతా ఉంది. వీళ్ళు ఏమన్నారే ఈ సేవకులు అమ్మాయిని, వెళ్తా ఆ అమ్మాయి దగ్గర నిలబడ్డారు. జనాలు ఏమిటి ఇంత గుమిగుండారు, జనాలు ఏమిటి ఇంత వరుసలుగా నిలబడ్డారు, ఇక్కడ ఏం జరుగుతుందని వారు కూడా నిలబడి చూసినారు. అంతే, నిలబడి చూసేసరికి ఆ దయ్యం వీళ్ళని కనుక్కుంది. ఆ దయ్యపు శక్తి వీరి ముందు నిలబడలేక కేకలు పెడతా ఏమనుకుందంటే, వీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీరు మీకు ఏం బోధిస్తున్నారట? రక్షణ మార్గంలో బోధిస్తా ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మంది మోసపోయేది ఏంటంటే, ఈ మధ్య మనుషులు స్వామి ఒంట్లోకి వచ్చే అన్ని చెప్తాడని భ్రమపడతాన్నారు. ఈ యవనస్తురాలనే పాపకు పుతోను దయ్యం బట్టి సోద చెప్పుట చేత యజమానులకు బహు లాభము సంపాదిస్తూ ఉంది. అందరూ పోతున్నారు, మంగళవారం అంటారు, శుక్రవారం అంటారు, ఇష్టం వచ్చినట్టు పోతూనే ఉంటారు. ఎప్పుడైతే దేవుని సేవకులు ఆ ప్రాంతంలోనికి వచ్చి అక్కడ నిలబడినారో, ఈ దయ్యం బట్టి ఆ పాప వాళ్ళని చూసి కేకలు పెడతా ఉంది, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు రక్షణ మార్గమును మీకు చెప్పుటకై ఇక్కడికి వచ్చున్నారని చెప్పగానే పౌలు ఒక్క మాట మాట్లాడాడు. ఆ అమ్మాయి తల మీద చేయబెట్టలే, ఆ అమ్మాయి మీద ఏం చేయలే. ఏం చేసినాడు? 18వ వచనం చూడండి, 18వ వచనం, ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఆమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే ఆమెను అది వదిలిపోయింది. పౌలు ఏం చేయలే, కొబ్బరిలో ప్రార్థన చేయలే, నెత్తి మీద చేయబెట్టలే, ఏం పెట్టలే. పౌలు సామాన్యుడు కాదు. పౌలు నిలబడితే ఎండకు, ఆ పౌలు నిలబడిన నీడబడితే ఆ నీడబడి బాగైన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు తన కార్యాలలో అపోస్తల కార్య గ్రంథంలో బహుగా వాడుకున్నాడు. పౌలు సామాన్యుడు కాదు. పౌలు నడుస్తూ ఉంటే పౌలు బట్టలు దాకి బాగుపడిన వాళ్ళు ఉన్నారు. పౌలు దేవుని మందిరానికి వెళ్తా ఉంటే దయ్యం పట్టిన ఆ యొక్క యవనస్తురాలను చూసి పౌలు ఏమన్నాడట, యేసుక్రీస్తు నామమున నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఈమెను విడిచి నువ్వు వెళ్ళిపో. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆమె ఒంట్లోంచి దయ్యం పోయింది. ఆ పాపను పెట్టుకుని వ్యాపారం చేసేవాళ్ళు పౌలు మీద పగబట్టారు. ఈ పిల్లకు దయ్యం వచ్చి జాతకాలు చెప్తుంటే మాకు 4 డబ్బులు వచ్చాయి, ఇప్పుడు మా లాభాన్ని ఎంత నువ్వు పోగొట్టినావు. చూడండి ఆ మాట 19వ వచనం వెంటనే చదవండి. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని ఊర్లో సావిడికాడికి తీసుకుపోయి అధికారుల దగ్గర నిలబెట్టి, ఈ మనుషులు యూదులయ్యుండి రోమియులైన మనం అంగీకరించుటకు చేయకూడదని ఆచారమును ప్రకటించుచు పట్టణమును గలిబిలి చేయుచున్నారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. పౌలు ఏం చేయలేము. ఆ యవనస్తురాల పాప దయ్యం బట్టి నశించిపోతూ ఉంటే ఒక్క మాట దేవుని నామములో ఆజ్ఞాపించి ప్రార్థన చేస్తే ఆ పాపకు దయ్యం విడిచిపోతే జాతకం చెప్పడం మానేసింది. జాతకం చెప్పడం మానేసరికి జనాలంతా గందరగోళం అయిపోయినారు. ఆమెను పెట్టుకొని ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో వారందరూ కూడా పౌలును శీలను గ్రామ సావిడి కాడికి తీసుకుపోయినారు. ఏమయ్యా అంటే లేనిపోని ఆచారాలు మతాలు మారుస్తున్నాడు, కులాలు మారుస్తున్నాడు, ఏదేదో చెప్తా ఉన్నారు వీళ్ళని చెప్పేసి వాళ్ళ ఆ మాట అనేసరికి జనాలు గుంపులుగా పన్నారు వాళ్ళ మీద. ఏం చేసినారంట వాళ్ళను? గుంపులుగా 22వ వచనంలో వాళ్ళని ఏం చేసినారో చూడండి. అప్పుడు ఆ జన సమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను,
న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారితో బెత్తాలతో కొట్టాలని వాళ్ళని ఏం చేసినాడు? ఆజ్ఞ చేసినాడు. వీళ్ళనేం చేయకరా, ఇట్లా చేస్తున్నారా, బట్టలు తీసేది, ఉత్తమైన వ్యక్తులను బెత్తంతో కొట్టారని చెప్పినారు. వాళ్ళు 28వ వచనం చూస్తే, ఆ పాప దయ్యాన్ని విడిపింపజేసిన పాపానికి గ్రామ సావిడిలో ఊర్ల జనాలందరి ముందర దేవుని సేవకుల బట్టలు తీసి బెత్తాలతో బాగా కొట్టి 28వ వచనం 23వ వచనంలో వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసినారంట. ఎక్కడ వేసినారమ్మా? జైల్లో పెట్టారు. ఈ లోకము సత్యాన్ని ఒప్పుకోదు, ఈ లోకము పరిశుద్ధత వైపు నడచలేదు, ఈ లోకము పాపాన్ని ఖండించలేదు, ఈ లోకము మతానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఆత్మీయతకి ఇయ్యలేదు. పౌలు శీలం చేసింది తప్పు కాదడా, వాళ్ళు చేసిందే దయ్యాన్ని విడిపించినారు, ఆ పాప జీవితాన్ని బాగు చేసినారు. లాభ సాధనము పోయిందనుకోని వారు కొరకు బెత్తాలు తీసుకొని వీపులతో బద్దలు కొట్టేసినారు. ఇంచుతల కుడుములు వంగినాయి పౌలు శీలకు. ఎంత బాధ, ఎంత వేదన. పొరపాటున ఈ రోజుల్లో అట్లా సేవకులను కొడితే ఏమంటారు తెలుసా? కొట్టిన వాళ్ళని పాపం అన్నారు. ఏం చేసింటే కొట్టినారో అదేనా అనేది? ఏం చేసింటే కొట్టారు, ఏం చేయకుండా అంతమంది ఉరికినే కొడతారా? పౌలు శీలలు ఏం చేయలేడా? పౌలు ఒక మాట అన్నాడు, వ్యాకుల పన్నాడు, ఏంలో కొద్ది పాప జీవితం నాశనం అయిపోతుంది, యేసుక్రీస్తు నామమున దయ్యమా విడిచిపోతే వెళ్ళిపోయింది ఆ దయ్యము. ఆ దయ్య విడిచిపోతానే వీళ్ళెమ్మడే పౌలు శీలలు ఏం చేస్తారట? జన సమూహం అంతా 100 మంది జనాలు వచ్చినారు. 100 మంది జనాలు వచ్చి మీద పడి కొట్టి వాళ్ళను జైలు వేసినారు. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో ముందు చూద్దాం. వాళ్ళను జైల్లో వేసిన వెంటనే వాళ్ళను ఏం తప్పు చేయలేరు, వాళ్ళని జైల్లో వేసి ఆ జైలు పెట్టేసినారంటే వాళ్ళు కదలకుండా ఏం చేసినారో చూడండి. ఆ మాట 23వ వచనం చదవండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకుని ఆజ్ఞాపించి అట్టి ఆజ్ఞను పొంది వారు లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బోండాలు వేసి బిగించెను. కొట్టినారు బుద్ధి పుట్టినట్టు, ఒళ్ళు ఊనం అయిపోయింది. కర్రలనికి లేదు, మెదలనికి లేదు. చేతులకు బట్టి కొట్టారు, కాళ్ళకు బట్టి కొట్టారు, కట్టేసి కొట్టినారు. ముందు ఒకడు కొడుతుంటే వెనకొకడు కొడుతున్నాడు. వీడు కొట్టి వీడు చేయి పైకెత్తేసరికి ఇంకొకడు కొట్టి పెడుతున్నాడు. ఇష్టానుసారంగా చాలా దెబ్బలు కొట్టిన తర్వాత జైలు వేసినాక వాళ్ళకు పగ సరిపోక కాళ్ళకు చేతులకు మళ్ళా ఏం చేస్తారంట? బోండాలు అంటే ఇంతింతలో దూలాలు పెట్టి కాళ్ళకు కదలకుండా చైన్లతో కట్టేసినారు. కాళ్ళకు బోండాలు బిగించినారు. నరహంతకుల కంటే గొప్పగా వారిని చేస్తూ అలా కాళ్ళకు బిగించినారు. బిగించిన తర్వాత మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేసినారంట? మధ్యరాత్రి వేళ పౌలును శీలను చాలు మధ్యరాత్రి వేళ వీళ్ళు ఏం చేస్తున్నారంట? అందరు చెరసాలలో జైల్లో అందరు పండుకొని నిద్రపోతున్నారు. కానీ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు, పాటలు పెడుతున్నారు. దేవుని సేవకుల యొక్క కమిట్మెంట్ లేదా వాళ్ళు తీసుకున్న తీర్మానాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, అందరూ జైల్లో పండుకున్నారు, చెరసాల నాయకులు పండుకున్నారు, అందరూ వీరు కనీసం నీళ్లు రావడానికి కూడా లేకుండా వీళ్ళని బోండాలు బిగించి పెట్టిన తర్వాత అందరూ పడుకున్న తర్వాత వీళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. ఈ రోజుల్లో చేయని తప్పుకు పొరపాటు అట్ట పడితే దేవుని నడి రోడ్డు మీద దూషిస్తామేమో కదా, దేవుని నడి రోడ్డు మీద దూషిస్తామేమో. చెయ్యని తప్పుకు మాకెందుకు ఈ శిక్ష, మేమేం తప్పు చేసినామని ఇన్ని దెబ్బలు కొట్టినారే, పోలీస్ స్టేషన్కు తీసుకుపోయినారే, ఇంత అవమానం మాకెందుకు అని పొరపాటున మనమే ఉరేసుకొని చచ్చిపోతామేమో అవమానం దక్కలేక. చేయని తప్పుకు అంతేనా? మనం ఏమనుకున్నా ఎవరన్నా ఒక మాట అంటే మనం అసలు తట్టుకోలేము. కానీ పౌలు శీలలు ఆ పాప జీవితాన్ని కాపాడినందుకు, ఆ పాప బ్రతుకును కాపాడినందుకు ఇష్టానుసారంగా కొట్టినారు ఈ లోక ప్రజలు. సత్యాన్ని అనుకరించని ప్రజలు, దేవుణ్ణి అంగీకరించని ప్రజలు ఇష్టానుసారంగా బెత్తాలతో కొట్టి జైల్లో వేస్తే రాత్రి పౌలు శీలలు పగలల్లో అలసిపోయినారు. కొట్టి 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 అలసిపోయి దెబ్బలకు మూలుగుచు రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నారు.
దేవుని సేవకులలో పెట్టిన దేవుని ఆత్మశక్తి ఎంత గొప్పదంటే, చాలామంది అనుకుంటారు సేవకుని మనం ఇబ్బంది పెడితే ఇక సేవ మానేస్తాడనుకుంటారు. పౌలుసులను కొట్టేస్తే ఇక ప్రార్థన చేయడం మానేస్తారనుకున్నారు. కానీ మధ్యరాత్రి వేళ వీళ్ళు ప్రార్థన ప్రారంభించినప్పుడు ఏమైందో చూడండి ఒకసారి. 26వ వచనం చదువుదాం. ఎప్పుడైతే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారో, ఆ మధ్యరాత్రి వేళ అకస్మాత్తుగా ఏమైందంట? మహాభూకంపము కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవకులు మధ్యరాత్రి వేళ ప్రార్థన చేస్తుంటే ఇష్టానుసారంగా కొట్టేసినారు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండలేకపోయినాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహించలేకపోయినాడు. ఏ జైలు అయితే వాళ్ళని పెట్టాడో అదే జైలుకు మహాభూకంపము కలిగి చెరసాల పునాదులు సైతం అదిరిపోయినాయి. జైలు అంటేనే చాలా పగడ్బందీగా కడతారు. ఎందుకంటే తప్పించుకొని పోకూడదు దొంగలని. జైలు అంటేనే చాలా జాగ్రత్తగా కడతారు. పిల్లర్స్ వేసి ఇంతలో గద్దెలతో కట్టేవారు. అటువంటి గద్దెలు కలిగిన జైలు మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ప్రార్థన చేస్తుంటే ఏమైందంట? మహాభూకంపము కలిగి చెరసాల పునాదులన్నీ కదలిపోయి వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. కదలకుండా ఇంతలో బోండాలు బిగించే వాళ్ళు రాత్రి ప్రార్థన, మధ్యరాత్రిలో ప్రార్థన చేస్తే, నా దేవుడు, నేను ప్రకటించే దేవుడు, సమయమందు అసమయమందు నువ్వు ప్రార్థన చేస్తే నీ మొరను ఆలకించే నా దేవుడు. పౌలు శీలలు ప్రార్థన చేస్తా ఉంటే మధ్యరాత్రి వేళ ఒక్కసారిగా నా పరిశుద్ధాత్ముడు అక్కడికి దిగినాడు. పరిశుద్ధాత్ముడు అక్కడికి దిగి ఏం చేశాడట? చెరసాల పునాదులన్నీ కదిలిపోయినాయి. అట్టడుగు నుంచి కూకటి వేళ్లతో సహా పెకలించబడింది చెరసాల. అర్థం కాలే ఎవరికి అర్థం కాలే. భయం పుట్టుకుంది జనాలలో. పౌలు శీలలు ప్రార్థన చేస్తూ ఉంటే, పౌలు శీలలు పాటలు పాడుతూ ఉంటే తోటి ఖైదీలందరూ వింటూ ఉన్నారు కూర్చొని. తోటి ఖైదీలతో మాట్లాడుతూ ఉన్నారు కూర్చొని. ఉన్నట్టుగా ఉండి ఒక్కసారిగా ఏమైందట? 26వ వచనం మరొకసారి చదువుకుందాం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడిపోయినాయి. కట్టిన కాళ్ళకు కట్టేవి, చేతులకు కట్టేటివి అందరివి తెగించబడ్డాయి. దేవుని కార్యము మన జీవితంలో జరిగితే, దేవుడు మన జీవితంలో ఉంటే ప్రతి బంధకము తెంచబడుతుంది. ప్రతి బంధకము తెంచబడుతుంది. ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది. స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది. ఇదిగో యేసు ప్రభువా నా జీవితమని నువ్వు ప్రార్థన చేస్తే, నా దేవుడు, నువ్వు రాత్రి 1 గంటకు ప్రార్థన చేసిన నా దేవుడు వింటాడు. నువ్వు తెల్లవారుజామున ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. మిట్ట మధ్యాహ్నం ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. 24 గంటలలో ఏ గంట నువ్వు ప్రార్థన చేసినా నా దేవుడు ప్రార్థన వినేవాడు. నేను ప్రకటించు దేవుడు రోషము కలిగిన వాడు. తన సేవకులని చెరసాలను వేస్తే సహించలేకపోయినాడు. తన సేవకుల్లో బంధిస్తే సహించలేకపోయినాడు. చెరసాలలో వేసిన ఏ చెరసాలైతే వేశారో ఆ చెరసాల పునాదులను సైతము పగలగొట్టేశాడు. అర్థం కాలందరికీ. చేతులకు కాళ్ళకేసిన బీడీలలో తెగిపోయినాయి. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఈ రోజుల్లో ఏదో చిన్న చిన్న ఇనుప గడియలు, ఆనాటి దినాల్లో చెరసాలకు వేసేటువంటి జైల్లో వేసి ఇనుప గడియలు, ఇంతింతలో ఇనుప గడియలు, 3 4 కానీ తీస్తే డోర్లు బయటికి రావు. ఎప్పుడైతే మధ్యరాత్రి వేళ వాళ్ళు ప్రార్థన ప్రారంభించారో, ఎప్పుడైతే మధ్యరాత్రి వేళ దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టారో, ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర వారి జీవితంలో కలిగిన శ్రమను బట్టి దేవుణ్ణి మొరపెట్టారో, దేవుడు ఎంటర్ అయిపోయినాడు. వారు పాటలు పాడుచుండగానే, వారు ప్రార్థన చేయించుండగానే, తోటి ఖైదీలు అందరూ ఆ పాటలు ఆ ప్రార్థన వింటుండగానే అకస్మాత్తుగా, విచిత్రం ఏంటంటే, ఒక భూకంపం వస్తే ఇల్లు పడిపోతే మనుషుల మీద కూడా చచ్చిపోవాలా. కానీ ఇది దేవుని కార్యం. ఏ ఒక్కరికి ఇంత దెబ్బ కూడా తగలలే.
పునాదులు సహితం, చెరసాల పునాదులు సహితం అదిరిపోయినాయి. తలుపులు తెరవబడ్డాయి. చేతికి కాళ్ళకు వేసిన బంధకాలు తెప్పబడ్డాయి. అందరికీ తెప్పబడ్డాయి. ఎప్పుడైతే ఆ బంధకాలు తెప్పబడ్డాయో, ఎప్పుడైతే చెరసాల తెరవబడిందో, చెరసాల నాయకుడు అనగా జైలర్, ఆ ఖైదీలకు కాపలాగా ఉండేటువంటి ఆ వ్యక్తి భయపడిపోయినాడు. భయపడిపోయి ఇంక చెరసాల తెలుసుకుంటే దొంగలు ఆగుతారా, పారిపోతారు అని, వీళ్ళందరూ పారిపోతే నా ఉద్యోగం పోతుంది, నన్ను చంపేస్తారు అని తాను ఏం చేశాడంటే ఎవరిని చూడకుండానే, ఈ రోజుల్లో జైలర్లకు గన్నులు ఇచ్చినారు, ఆ రోజుల్లో జైలర్లకు కత్తులు ఇచ్చేటోళ్ళు. చూడండి ఎమ్మటే ఆ మాట 27వ వచనం చదువుకుందాం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండటం చూచి ఖైదీలందరూ పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుగా పోయెను. కత్తి తీసుకున్నాడు. అబ్బా, గేట్లన్నీ ఓపెన్ అయినాయే, దొంగలు ముందే అవకాశం వచ్చే పారిపోతారు, అట్టడితే నా ఉద్యోగం పోతుంది, నా భార్య పిల్లలు ఏమవుతారు, వీటన్నిటికంటే ముందు ఈ దొంగలు పారిపోతే నన్ను చంపుతారే, వాళ్ళ చేతిలో చచ్చే కంటే నేను ముందు చచ్చిపోతే మేలని భయపడి తన కత్తి తాను పొడుచుకోవడానికి సిద్ధపడినప్పుడు పౌలు ఏమన్నాడు వినండి ఆ మాట. 28వ వచనం చదవండి. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పినా. జైలుకు చెప్తా ఉన్నాడు, నువ్వు భయపడాకు, మేమెవరం ఎక్కడికి పోలే, అందరం ఇక్కడే ఉన్నాం. ఏ కేసులో ఉన్న ముద్దాయి అయినా సరే పారిపోలే, ఇదిగో అందరం ఇక్కడే ఉన్నాం, ఎంచుకో ఎంతమంది జైల్లో ఉండాలో. ఆ మాట విన్న చెరసాల నాయకుడు, అంతవరకు వాళ్ళను కొట్టిన చెరసాల నాయకుడు గడగడ గడగడ వణకడం ప్రారంభించినాడు. గడగడ వణకడం ప్రారంభించినాడు. చూడండి ఆ మాట 29వ వచనం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలు శీలకు సాగిలపడిపోయినాడు. ఏం మాట్లాడినా చెరసాల నాయకునికి అర్థం కాలే. వచ్చినాడు, పౌలు శీలు కాళ్ళ మీద పడ్డాడు. పౌలు శీల మీద కాళ్ళ వణికిపోతా ఉన్నాడు. చెరసాల నాయకుడు అంతవరకు పౌలు శీలను కొట్టినాడు, అంతవరకు పౌలు శీలను తిట్టినాడు నోటికి వచ్చినట్టు, అంతవరకు పౌలు శీలను ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తి ఆ చెరసాల పడిపోతే అందరు అక్కడే ఉన్నారు. చెరసాలలో ఉన్న ఏ ఖైదీ పారిపోలే, ఏ దొంగోడు పారిపోలే, ఏ నేరస్తుడు పారిపోలే. కారణం ఏంటి తెలుసా? ఆ రాత్రి పౌలు శీలను సువార్తను అక్కడున్న ఆ యొక్క ఖైదీలందరికీ బోధించినారు, దేవుని మాటలు చెప్పినారు. దేవుని యొక్క సేవకులు ఎట్లుంటారంటే ఎక్కడ అవకాశం దొరికినా వాళ్ళకు సువార్త ప్రకటిస్తారు. బస్సులో పోతున్నారనుకో, పక్కన ఎవరైనా కూర్చున్నారనుకో, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళకి సువార్త చేస్తారు. పనిలో ఉన్న మనకి ఏదైనా పని దగ్గర పరిచయం అయినామనుకో, వాళ్ళతో మాట్లాడతారు, వారికి సువార్త ప్రకటిస్తారు. భారము కలిగిన ప్రతి సేవకుని యొక్క బాధ్యత ఇదే. పౌలు శీలల బాధ్యతలు కూడా అదే. చెరసాలను జైల్లో వేయగానే జైల్లో వాళ్ళు బాధపడుతూ కూర్చోలే, తోటి ఖైదీలకు ఏం చేసినారట? సువార్తను ప్రకటించినారు, దేవుని మాటలో వారికి అందించినారు. అందుకే మనం వచనం చూస్తే ఒకసారి 25వ వచనం చదవండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు ప్రార్థన చేయించు కీర్తనలు పాడుచుండేది. ఖైదీలందరూ నిద్రపోతున్నారా, విన్నారా? దేవునికి స్తోత్రం. పౌలు శీలలు దేవుని ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని చెబుతా ఉంటే, దేవుని మాటలు చెప్తా ఉంటే అందరూ ఖైదీలు ఏం చేస్తున్నారట? బుద్ధిగా దేవుని మాటలు విన్నారు. ఎప్పుడైతే వారు దేవుని మాటలు విన్నారో చెరసాల తెరవబడిన వెంటనే వారు పారిపోలే, అట్లే నిలబడ్డారు అంతే. అందుకే పౌలు అంటాడు కదా, ఎవరు కూడా పారిపోలేదు, నీవు ఏ హాని చేసుకోవద్దు, అందరం ఇక్కడే ఉన్నాము, పోయి దీపం తీసుకొని రాపో. ఆ రోజుల్లో కరెంటు లేదు, దీపాలే. దీపం తీసుకురాపోన్నప్పుడు దీపము తీసుకొచ్చి ఆ యొక్క పోలీసు వణుకుతున్నాడు జైలర్. పౌలు శీల నుంచి వచ్చి వణుకుతూ సాగిరపడి ఏమన్నాడు చూడండి ఆ మాట.
29వ వచనం చదవండి. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చినాడు. వాళ్ళని బయటికి తీసుకొచ్చినాడు. ఆ ముగ్గులోంచి, ఆ పడిపోయిన శిథిలాలలోంచి ఆ జైలంతా పడిపోయింది కదా, ఎవడెక్కడున్నాడో తెలియక వాళ్ళు ఏం చేశాడు, ఒక బుడ్డి తీసుకొచ్చినాడు. ఆ దీపపు బుడ్డిలో నుంచి ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ జైలు అధికారి ఏమడిగినాడో తెలుసా వాళ్ళను? చూడండి ఎంత బాగా అడిగినాడో. 30వ వచనం చదవండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి, ఏం మాట, ఏం మాట అది! ఎప్పుడు దేవుని గురించి వినలే ఆ వ్యక్తి. మొట్టమొదటిసారి పౌలు శీలను చూసి ఏమడుగుతున్నాడంట? అయ్యలారా, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలయ్యా? నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలా? రాత్రంతా నువ్వు పాడేది నేను విన్నాను, నువ్వు రాత్రంతా స్తుతించేది నేను విన్నాను, దొంగలందరికీ నువ్వు బోధించే బోధనని విన్నాను. నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలయ్యా? నా జీవితాన్ని మార్చుకోవాలంటే నేను ఏం చేయాలయ్యా? నా బ్రతుకును మార్చుకోవాలంటే నేను ఏం చేయాలయ్యా? నా కుటుంబం మార్చబడాలంటే ఏం చేయాలయ్యా? నా పిల్లలు మార్చబడాలంటే నేనేం చేయాలయ్యా? చెరసాల నాయకుడు అవసరంలే, ఆయనకు ఒక అధికారి. దేవుని కార్యాన్ని చూసిన తరువాత మనసులో వెన్నులో భయం పుట్టి వణుకుతున్నాడు. పోలీసులంటే సామాన్యంగా భయపడరు. పోలీసులంటే సామాన్యంగా ఎవరికి భయపడేటోళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళంతా కర్కశంగా ఉంటారు, అంత కఠినంగా మనసు తయారైపోతుంది పోలీసు. అలాంటి పోలీసు బయటకు వచ్చి వణుకొచ్చు అడుగుతూ ఉన్నాడు. అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చెయ్యాలా? అప్పుడు పౌలు శీలలు అంటారు, యా దేవునికి నువ్వు బలి ఇవ్వాల్సిన పల్లె, యా మేకపోతే ఇవ్వాల్సిన పల్లె, యా కోడి నిడసాల్సిన పల్లె, నువ్వు రక్షణ పొందాలంటే ఏం చేయాలంట? చదవండి ఆ మాట. అందుకు వారు, ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచు. అంతే. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం చెప్పేది ఒకటే మాట. నీ జీవితంలో కార్యము జరగాలన్నా, నీ కుటుంబంలో రక్షణ పొందుకోవాలన్నా, నీ జీవితంలో నీ కుటుంబం సంతోషంగా ఉండాలన్నా, నీ బిడ్డ భవిష్యత్తు కట్టబడాలన్నా, నీ కుటుంబం కట్టబడాలన్నా, నువ్వు చేయవలసిన ఒకటే ఒక పెట్టుబడి. ఆ పెట్టుబడే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం. అంతే. చెరసాల నాయకుడు వణుకుతూ అడుగుతున్నాడు. ఏ టైంలో అడిగినాడు ఈ మాట? ఏ టైం? ఆదివారం ఆరాధనలా కాదు, ఆదివారం మందిరంలో కూర్చొని కాదు, మధ్యరాత్రి వేళ చెరసాల పునాదులు బద్దలైన తర్వాత, అల్లకూల పరిస్థితులు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు రాత్రిపూట అడుగుతున్నాడు. రాత్రిపూట అసలు ఆ ఆలోచన రావడం ఏందండి? రాత్రిపూట ఆ ఆలోచన రావడం ఏంది? ఆ రాత్రిపూట గందరగోళం కావాలి. చెరసాల నాయకుడు ఎట్టెట్టు జరిగిందబ్బా ఇది? పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, కబురు పంపించాలా, సమాచారం పంపించాలా, కానీ ఇవన్నీ చేయలే. పౌలు శీలల కాడికి వచ్చి సాగిలపడి, అయ్యా, రక్షణ పొందుకోవాలంటే నేనేమి చేయాలా? రక్షణ బహు విలువైంది నా ప్రియమైన దేవుని సంగమా. రక్షణ మన జీవితానికి బహు విలువైంది. రక్షణ ఒక నిరీక్షణ ఇస్తుంది. ఈ మధ్య 24వ తారీఖున ఒక సేవకుని అత్యంత కిరాతకంగా చంపేశారు. సావుకు వాళ్ళు భయపడలే. కారణం మీకు తెలుసా? రక్షణ పొందుకున్నారాయన. రక్షణ ఒక వ్యక్తి పొందుకుంటే నిరీక్షణ వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. దేవుని కొరకు లోపల బ్రతుకుతున్నామన్న ఆశ మనకు కలిగితే, ఆ రక్షణ అనుభవం మనకు కలిగితే, మరణానికి మనం భయపడము, చావుకు భయపడము, చచ్చిపోయిన దేవునితో ఉంటామన్న నిరీక్షణ మనకు ఉంటుంది. రక్షణ లేకపోతేనే ఎట్లుంటుందంటే, రక్షణ లేకపోతే మనం ఒక బండి ఎక్కినాక టికెట్ తీసుకోకుండా కూర్చున్నామనుకో, ఏమా టికెట్ తీసుకోకుండా కూర్చున్నాం, బండి ఎక్కినా నుంచి మనకు మనసులో ఏముంటుందో చెప్పాలి? టీసీ ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు టికెట్ పట్టుకొచ్చాడో, ఇదే నిమ్మలంగా కూర్చుంటామమ్మా. ఆ వాళ్ళకు చూసటం, ఈ వాళ్ళకు చూసటం. ఎవరన్నా కొంచెం అట్లా బ్యాగ్ పట్టుకొని పోయేటోళ్ళు కనపడినారంటే భయపడిపోతుంటాం. కారణం ఏంటి? ఆ వ్యక్తికి టికెట్ లేదు. టికెట్ ఉన్న వ్యక్తి దర్జా
ఇలాగ కాలు మీద కాలేసుకొని కూర్చొని తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ తినడమో, లేకపోతే సెల్లులు ఒత్తుకోవడమో, లేకపోతే పిల్లలకు కిటికీలో కూర్చోపెట్టి అవి ఇవి చూపేమో చేస్తూ ఉంటాడు. టికెట్ లేని వ్యక్తి ఏం చేస్తాడు? ఎప్పుడు ఎవడు పట్టుకుంటాడో, యా స్టేషన్లో ఎవడొచ్చాడో, యా స్టేషన్లో ఎవడు, ఇదే టెన్షన్. అంటే ఒక వ్యక్తి జీవితంలో రక్షణ అనే టికెట్ మనకుంటే మనం ప్రశాంతంగా ఉంటాం. రక్షణ విలువ బహు గొప్పది, రక్షణ విలువ బహు విలువైనది. చెరసాల నాయకుడు, అయ్యా మీరు ఎట్ట చేసినారయ్యా ఇదల్లా అడగలే, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి, రక్షణ పొందుకోవడానికి నేనేం చేయాలో చెప్పండి. నా జీవితంలో ఎన్నో చేశా, వాటి వల్ల ఫలితం లేదు. ఇప్పుడు మీరు చెప్పే మాటలు నేను విన్నాను, ఆ రక్షణ నాకు కావాలంటే నేను చేయాలా? బ్రతికున్నప్పుడు మనం రక్షణ పొందుకుందామమ్మా. రక్షణ విలువ బహు గొప్పది. రక్షణ మనం కోల్పోతే, రక్షణ విలువ మనం కోల్పోతే వారెలా తిరిగి తెచ్చుకోలేం. నేను ఒకటే చెప్తా మీకు, యేసు ప్రభు కొరకు మేము ఏమైనా చేయాలా అని మీరు నన్ను అడిగితే నేను మొదట చెప్పేది ఇదే, యేసు ప్రభు కొరకు మీరు ఏం చేయకని ముందు రక్షణ పొందుకోండి. మీ రక్షణ పొందుకుంటే మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకున్న వారు అవుతారు, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్న వారు అవుతారు, మిమ్మల్ని మీరు దేవునికి అంగీకరించుకున్న వారు అవుతారు, మీ జీవితంలో దేవుని అధికారానికి అప్పగించుకున్న వారు అవుతారు. ఎప్పుడైతే మన జీవితంలో దేవుడు మనకు ఉంటాడో, ఎప్పుడైతే దేవుని యొక్క రక్షణ మనం పొందుకుంటామో, మనం ఈ భూమి మీద భయము లేకుండా బ్రతకగలుగుతాం. నువ్వు రక్షణ పొందుకోకపోతేనే చచ్చిపోతే ఏమైపోతానో, చచ్చిపోతే ఏమైపోతానో, చచ్చిపోతే ఏమైపోతానో భయం. ఒక్కసారి నువ్వు రక్షణ పొందుకున్నావంటే ఆ రక్షణ నీకు నిరీక్షణ ఇస్తుంది. ఆ నిరీక్షణ ద్వారా ఈరోజు చచ్చిపోయినా నేను ఆడిపోతా అంతే. మా నాయన నేను ఎప్పుడన్నా అడుగుతా, ఏనా నీకు ఆరోగ్యం బాగాలేని ఎప్పుడన్నా సావు అంటే భయం లేదంటే, నాకు సావు అంటే ఎప్పటికీ భయం లేదు. ఎందుకంటే రక్షణ పొందుకున్నా చచ్చిపోతే దేవుడి కాడికి పోతాను. నాకేం భయము? చచ్చిపోతే నేను నరకానికి పోతానంటేనే కదా భయం నాకు. దేవుణ్ణి కాదని వేరే చోటికి పోతేనే కదా నాకు భయము. నా ఇంటికి నేను పోతా, నేను దేవుడు ఎక్కడి నుంచి అయితే నడిపించాడో అక్కడికే నేను మళ్ళీ వెళ్ళిపోతా. నేను వేరే సాటికి పోతే కదా దారి తప్పిపోతే కదా, దారి తప్పిపోతే నా పరిస్థితి ఏమిటని బాధపడికి. అందుకే చెరసాల నాయకుడు దేవుని సేవకులు ఏమడుగుతున్నాడు అక్కడ? చదవండి, 30వ వచనం చదువుకుందాం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీతో పాటు నీ కుటుంబం కూడా రక్షణ. ఎంత విలువైన మాట! ఒక కుటుంబంలో ఒక రక్షణ పొందుకున్న వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఆ కుటుంబం అంతటిని ఆశీర్వదిస్తాడు. అంతే, ఒక్క వ్యక్తి దేవుని నమ్ముకున్నవాడు కుటుంబంలో ఉన్నాడు అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒక్కడిని బట్టి కుటుంబం మొత్తాన్ని కాపాడతాడు దేవుడు. అదే అంటున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు ఎవరెవరు రక్షణ పొందుతారంట? మీ ఇంటి పక్కన, మీ ఇంటి ఎన్నుకొన్న కాదు, నువ్వును నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువునందు మన విశ్వాసం ఉంచాలి, దేవుణ్ణి నమ్మాలి. ఏమని నమ్మాలి? విశ్వాసం ఉంచడం అంటే యేసు ప్రభు నా ప్రతి పాపము కొరకు కలవరి శిలువలో చనిపోయినాడు. యేసు ప్రభు నా ప్రతి పాపమును తీసివేటకై లోకానికి వచ్చాడు. యేసు ప్రభు నా ప్రతి పాపమును క్షమించటకై ఆయన లోకంలో చనిపోయి తిరిగి లేచాడు అని విశ్వసించడమే దేవుని యందు విశ్వాసం ఉంచడము. ఈ విశ్వాసం లేకపోతే ఎన్నేళ్ళు నేను ఇట్ట మైకి పట్టుకొని చెప్పినా, ఎన్నేళ్ళు మీరు ఇట్ట కూర్చున్నా అంతే ఉంటాం. మనం మందిరంలో కూర్చున్నామన్నటువంటి భావన మనకు ఉంటుంది, కానీ వాక్యం చెప్పినానన్న భావన నాకు ఉంటుంది. కానీ మనలో విశ్వాస జీవితం లేకపోతే, దేవునికి యోగ్యకరమైన జీవితం లేకపోతే, రక్షణ అనుభవాన్ని మనము పొందుకోలేకపోతే మనము వెనకబడిపోతాం. వెంటనే ఆ చెరసాల నాయకుడు ఏం చేసినాడో చూడండి. ఇదంతా ఒక రాత్రి జరిగిన పనే. 31వ వచనం చదువుకుందాం. ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ ఆ రాత్రే ఏం చెప్పినారంట? దేవుని వాక్యము బోధించరు.
దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ దెబ్బలు అట్టనే ఉన్నాయి. ఇష్టానుసారంగా పౌరుషులను కొట్టినారు, వీపులలో ఇదైపోయినాయి, ఆ కాళ్ళకుండా బోండాలు ఒత్తుకపోయి అట్టనే ఉన్నాయి. అయినా సరే రాత్రి కుటుంబాన్ని కూర్చోబెట్టి వాక్యాన్ని చెప్పినారు. సేవకుల భారం అదే, సేవకుల భారం అదే. 100 మంది వస్తేనే వాక్యం చెప్తావా? కాదు, ఒక్కళ్ళు వచ్చిన వాక్యం చెప్పుకొని పోవాలా. ఈ మందిర ఆరంభంలో ఎవరు రాలే. నేను, మా అమ్మ, నా సతీమణి, నా పిల్లలు ఇక్కడ కూర్చొని పట్ట కట్టుకొని ఈ పట్ట కింద ఆరాధన చేసుకొని పెట్టేవాళ్ళం. మేము ఎవరు వచ్చేటోళ్ళు కాదు. ఎవరు రాకున్నారని కొన్నిసార్లు అపవాది నిరుత్సాహపరుస్తారు మమ్మల్ని. ఎవరు రాకున్నారు కదా, ఎందుకు పోవాలి అడిగాని. అని దేవుడు నాతో అంటాడు, నీ స్థితి ఈరోజు కొద్దిగా ఉండొచ్చు, తుదకు మహాభివృద్ధి. దేవునికి స్తోత్రం. మేము ఎప్పుడు కలగండే మందిరాన్ని ఈ విధంగా కట్టుకోగలుగుతాం, ఈ విధంగా ఉంటాం అని అస్సలు మా జీవితంలో ఎప్పటికి కూడా మేము ఊహించలేదు. లాస్ట్కు శాతగాక దేవుని మందిరం ఇదైపోతున్న బాధతో ఈ గడ్డల్లో వచ్చి అంతా తీసేసి నంద్యాల పోయి ఒక 1000 రూపాయలు పెట్టి పట్ట తెచ్చి ఈ పట్టిట కట్టి తాళ్ళతో ఆ కిటికీ కట్టి ఇక్కడ బొంగులు పెట్టి దాని కింద ఆరాధన చేసుకునేటోళ్ళం. అలాంటి ఆరాధన చేసినప్పుడు దేవుడు మమ్మల్ని చూసినాడు. ఒక్కళ్ళు వచ్చినా మేము ఆరాధన చేస్తున్నాం, 2 వచ్చినా ఆరాధన చేస్తున్నాం. ఈరోజు మీ అందరూ వచ్చినా దేవుని మేము ఆరాధన చేస్తున్నాం. పౌలు శీలలు కూడా అంత శక్తి కలిగిన దైవ సేవకులు, వేల జన సమూహం ఉంటేనే మేము వాక్యాన్ని చెబుతామనలే. చెరసాల నాయకుని కుటుంబం ఒక్కటే ఉంటే ఆ రాత్రి కూర్చోబెట్టి వాళ్ళకి ఏం చెప్పినారంట? దేవుని వాక్యాన్ని చెప్పినారు. ఆ వాక్యాన్ని విని వారందరూ కూడా ఏం చేసినారు? వాక్యానికి లోబడిపోయినారు. దేవుని వాక్యము ప్రకటించబడేటప్పుడు దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది అని మర్చిపోకూడదు. దేవుని వాక్యము వెలబడుతుంది అంటే అది దేవుడు మాట్లాడుతున్నట్టే, అది దేవుడు మాట్లాడుతున్నట్టే. ఒకనొక దినాన నాలాంటి ఒక యవనస్తుడు దేవుని అడుగుతా ఉన్నాడంట, అయ్యా ఒక్కసారి మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు కదయ్యా, ఒక్కసారి మాట్లాడయ్యా అని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తామంటే దేవుడు ఆ వ్యక్తితో రాత్రి దర్శనంలో మాట్లాడాడంట. ఏం మాట్లాడాడంటే, మాట్లాడు అని ఎన్నిసార్లు అడుగుతున్నావే, ప్రతి ఆదివారం నువ్వు చర్చికి పోతావు, నీ సేవకుడు వాక్యం చెప్పే ప్రతిసారి నేను నీతో మాట్లాడడం లేదా? నీతో వాక్యం చెప్పే ప్రతిసారి నా మాట కాదా? అది నేను మాట్లాడినట్టు లేదా అంటే అది సేవకుడు చెప్తున్నాడు కదయ్యా వాక్యం అంటే, అతనిలో నిలబడి మాట్లాడేది నేనే. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు పులిపీఠం మీద నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడంటే సొంత ఆలోచన చేత దేవుని గురించి ఒక్క మాట మాట్లాడలేడు. సొంత ఆలోచన చేత, సొంత జ్ఞానము చేత దేవుని నడిపింపు లేకపోతే ఒక వ్యక్తి పులిపీఠం మీద నిలబడి ఒక్క మాట దేవుని మాట్లాడలేడు. దేవుడు నిలబెట్టుకుంటే తప్ప, దేవుడు మాట్లాడిస్తే తప్ప. అందుకే వాక్యాన్ని చెప్పడానికి ముందు దేవునికి అప్పగించుకుంటాడు ప్రతి సేవకుడు. ఏమని తెలుసా? అయ్యా నన్ను పక్కకు పెట్టేసి నన్ను నీ బుర్రగా వాడుకో, నా నోట నీ మాట నొచ్చు. నేను మాట్లాడితే వీళ్ళు మారరు, నేను మాట్లాడితే వీళ్ళకు క్షేమం ఉండదు, నేను మాట్లాడితే వీళ్ళకి ఆశీర్వాదం ఉండదు, నేను మాట్లాడితే అన్నీ గాలివాటలు మాట్లాడతాను. నీవు మాట్లాడితేనే వారికి ఆశీర్వాదకరమైన మాటలు నీవు మాట్లాడతావు. దేవుని వాక్యమా చెరసాల నాయకుని కుటుంబానికి బోధించినప్పుడు, చెప్పినప్పుడు వాళ్ళలో దేవుని వాక్యం పనిచేసి వాళ్ళు ఏం చేస్తారంట? రాత్రికే చూడండి ఆ మాట 38వ వచనం చదువుదాం. రాత్రి ఆ గడియలోనే వారి గాయములు అతడు కొట్టినారు. కొట్టిన గాయాలలో నొప్పులు తీర్చామంటే అప్పుడు తీసుకొచ్చి ఆ చెరసాల నాయకుని కుటుంబం వాక్యం చెప్పిన తర్వాత ఏం చేసిందంట? గాయాలను కడిగి వాళ్ళకి ఇంత భోజనం పెట్టినారంట. భోజనం పెట్టి తోడుకొని వచ్చి గాయాలు కడిగాను. వెంటనే అతడు తన ఇంటి వారందరూ కూడా ఏం పొందినారంట?
బాప్తిస్మము పొందిని. ఇవన్నీ ఒక వారమో, ఒక నెలనో, ఒక సంవత్సరం మందిరానికి పోయి జరిగిన కార్యం కాదు ఇది. ఒక్క రాత్రి దేవుని కార్యాన్ని చూసినారు. ఆ రాత్రికే దేవునికి కుటుంబాన్ని అంకితం చేసినారు. ఒక్క రాత్రి దేవుని మాటలు విన్నారు. ఒక్క రాత్రియే దేవుని కార్యాన్ని చూసినారు. ఒక్క రాత్రికే బాప్తిసం తీసుకున్నారు. అంతకంటే ముందు రోజు ఊర్లో చావిట్లో పెట్టి కొట్టేసినారు వీళ్ళను. ఎందుకు కొట్టారు? దయ్యమును విడిపించిన పాపానికి మమ్మల్ని నువ్వు మోసం చేసినావు, లేనిపోని కొత్త బోధలు చెప్తున్నావు అని చెప్పేసి ఇష్టానుసారంగా కొట్టేసినారు. చెరసాలను వేసినారు. దైవ సేవకుడు శ్రమ పడితే దేవుడు ఒప్పుకోడు. దైవ సేవకుడు కన్నీరు కారుస్తే దేవుడు ఒప్పుకోడు, అస్సలు ఒప్పుకోడు. దేవుడు ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని ముట్టువాడు నా కనుగొడును. అంతే. దేవుని సేవకులు ఎవరైనా ముడితే దేవుని కనుగుడ్డు ముట్టినోళ్ళు. చాలా మంది నేటి దినాల్లో సేవకుల పైన విరుచుకుపడేవారు చాలా ఎక్కువైపోయినారు. దేవుడు రోమిల రాష్ట్ర పత్రికలకు మాట్లాడాడు, నా సేవకుల జోలికి వస్తే పగ తీర్చుకునుట నా పని, నేను పగ తీర్చుకుంటా. నువ్వేమన్నా సేవకులు తిట్టినా కొట్టినా మౌనంగా ఉంటున్నారంటే చేతగాని వారి కాదు, వారి పక్షాన దేవుడు పగ తీర్చుకుంటాడు. పౌలు శీలల మాట విన్నాను. పౌలు శీలల మాట విని దేవునికి లోబడిపోయి, దేవునికి భయపడిపోయి మరి ఏం చేస్తున్నారంట? ఆ రాత్రికే ఏ చేతులైతే కొట్టాయో, ఏ చేతులైతే వారిని తాళాలతో బిగించాయో అవే చేతులు వారి గాయాలను కడుగుతున్నాయి. ఏ చెరసాల నాయకుడైతే వారిని ఇబ్బంది పెట్టాడో అదే చెరసాల నాయకుడు ఇంటికి తోలుకొని వచ్చి వారికి అన్నం వడ్డిస్తున్నాడు. ఆ రాత్రి భార్య చెప్పినాడు, ఏమే మన ఇంటికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాదు, అంతకంటే గొప్పవారైన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు వస్తున్నారు, నీకు ఏమేమి వంటకాలు వచ్చో అన్ని స్పెషల్ చేసి పెట్టి వాళ్ళ కోసం భార్య చెప్తున్నాడు. ఏమేమి చేస్తావు అన్ని చేసి పెట్టి వాళ్ళకు. రాత్రి అంతా వాక్యాలు విన్నారు. వాక్యాన్ని విన్న వెంటనే వాక్యం వాళ్ళలో క్రియగా పనిచేసింది. వాళ్ళలో వాక్యము క్రియగా పని చేసిన వెంటనే రాత్రికి వాళ్ళు ఏం తీసుకున్నారట? బాప్తిసం. నిజమే. వాక్యం విన్న చాలాసార్లు కూడా బాప్తిసాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఒక్క రాత్రి విన్నారు చెరసాల నాయకుని కుటుంబం. రాత్రికి ఏం చేసుకున్నారట? బాప్తిసం చేసుకున్నారు. అది దేవుడిని నమ్మడం అంటే, అది దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే, అది దేవుని యందు లోబడి ఉండటం అంటే అదే. చాలామంది ఏమనుకుంటారంటే, ఒక వ్యక్తి నన్ను అడిగినాడు, నా బంధువులే, బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను తమ్ముడు, తీసుకుంటే నేను ఉండలేనేమో. ఏమా బాప్తిసం తీసుకుంటే ఏ తప్పు చేయకుండా నేను ఉండలేనేమో అని భయం అవుతుంది, అందుకు నేను బాప్తిసము సంవత్సరం తర్వాత ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అంటలే అనుకుంటున్నాను అని అంటున్నాడు. నేను ఒక్కటే అన్నా, మీరైనా మేమైనా అందరం మానవులమే. కానీ బాప్తిసము మన సొంతంగా తీసుకుంటే మాత్రం మనం ఉండలేం. దేవుణ్ణి ఆధారము చేసుకొని దేవుని భయాన్ని కలిగి మనం ఎప్పుడైతే లోబడతామో దేవునికి, మనం ఉండగలుగుతాం. నీకుగా నువ్వు ఉండాలంటే ఎప్పటికీ ఉండలేవు. నాకుగా నేను పరిశుద్ధంగా ఉండాలనుకో, నేను పుట్టిందే పాపంలో, మళ్ళీ నేను పరిశుద్ధంగా ఉండడానికి నా వల్ల అవుతుందా? అవదు. అది భ్రమ, అంతే. అనుకాల్సిందే ఈ సంవత్సరం కావచ్చు సంవత్సరం, ఈ సంవత్సరం మారుతాను, 3 సంవత్సరం మారుతాను, ఏముండదంట. లాస్ట్కు ఏమవుతుందంటే జీవితము అర్ధంతరంగా ముగిసిపోతుంది. మనము తప్పు చేయకుండా ఉండగలము అని అనుకుంటే దేవుడు ఈ ప్రపంచానికి అవసరమే. అది నాకైనా మీకైనా ఎవరికైనా మనము పరిశుద్ధంగా ఉండగలము అని అనుకుంటే దేవుడు సిలువలో ఎక్కాల్సిన పనేలే. మనం ఉండలేము కాబట్టి దేవుడు మన కొరకు చచ్చిపోయాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. చూడండి ఒక మాట, పరిశుద్ధ, మీరు బాప్తిసం పొందుకున్నప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయి ఒక మాట నేను చూసి ముందుకెళ్తాను. అదే అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూస్తే సంఘక్రమ ఆరంభంలో మనం చూద్దాం.
38వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును. నువ్వు బాప్తిస్మం తీసుకుంటే మామూలు వ్యక్తివి కావు, అది నీకు తెలియదు అంతే. ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకుంటే బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఆ వ్యక్తిలోనికి పరిశుద్ధాత్ముడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిస్మము మీరు పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుకుంటారు అంతే. నీళ్ళలో మునిగి లేస్తే ఏదో సాధారణమని మనం అనుకోవచ్చు. కనబడని దేవుని క్రియ అక్కడొకటి జరుగుతుంది, కనబడని దేవుని యొక్క కార్యం అక్కడ జరుగుతుంది. పేతురు మహాశయుడు అంటున్నారు, మీరు యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసుని బాప్తిస్మం తీసుకున్నప్పుడు, బాప్తిస్మం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మను వరమును ఏం జరుగుతుందంటే అక్కడ మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మను వరం మన మీదకి వస్తుంది. అది మనకు కనబడదు అంతే, అది మనకు కనబడదు. ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని నిలబెడతాడు, ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని బలపరుస్తాడు, ఆ పరిశుద్ధాత్ముడే మనలో ఉన్న లోపాలను తీసివేస్తాడు అంతే. నువ్వు బాప్తిసం తీసుకుంటే దేవుని బిడ్డవైపోతావు అంతే. దేవుని బిడ్డవైపోయినా అంటే ఆయన నీ పక్షాన ఉంటాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. బహుశా పౌలు శీలలు కూడా చెరసాల నాయకునికి అదే చెప్పిండి వచ్చేమో, చెరసాల నాయకుడు అన్నిండొచ్చేమో, అవయ్యా నేను బాప్తిసం తీసుకుంటే ఉండలేనేమో కదయ్యా, నేను ముందే పోలీసులు నాకు లేని అలవాట్లు లేవు, కానీ నేను బాప్తిసం తీసుకుంటే ఉండాలా? ఆ మాట అడగలేదు. దేవుని వాక్యం ఆ వ్యక్తుల్లో భయం పుట్టించినప్పుడు, దేవుని వాక్యానికి ఆ వ్యక్తులు లోబడిపోయినప్పుడు అడుగుతున్నారు తనలో ఉన్న వేదనను బట్టి, రక్షణ పొందుటకు నేనేమి చేయాలా? నేనేం చేయాలయ్యా? రక్షణ పొందుకున్నట్టుగా నేనేం చేయాలా? దేవుని బిడ్డగా మారాలంటే నేనేం చేయాలా? ఏమైనా పెట్టుబడి పెట్టాలా? లేకపోతే ఏమైనా డబ్బు ఇవ్వాలా? కాదు, యేసుక్రీస్తు ప్రభు నామములో నువ్వు బాప్తిసం తీసుకో. నువ్వు బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటావు. దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తాడు, దేవుడు నీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు, దేవుడు నిన్ను నిలబెడతాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి తెలుసు నీ స్థితి, దేవునికి తెలుసు నీ పరిస్థితి. దేవునికి తెలుదా నువ్వు ఉంటావో ఉండలేవో, నువ్వు పడిపోతావో నిలబడతావో? దేవునికి తెలుసా తెల్లా? సమస్తము దేవునికి తెలుసు. దేవుని వాక్యం అంటారు కదా, తలంపు మనకు పుట్టక మునుపే అది దేవునికి తెలుసంట. నాలో తలంపు పుట్టక మునుపు, నాలో ఆలోచన పుట్టక మునుపు, ఈరోజు ఈ సంఘంలో ఏ వాక్యం చెప్పాలో నేను అనుకోక మునుపే దేవుడు దాన్ని ఎరిగి ఈరోజు బయలుపరిచిన వాక్యం ఇదే. దేవునికి మన స్థితిగతులన్నీ తెలుసు, ఎప్పుడు పుట్టాలో తెలుసు, ఎప్పుడు సంపాలనో తెలుసు. దేవునికి అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. తండ్రులేమి కుమారులేమి అందరు ఎక్కడున్నారట? నా వశములో ఉన్నారు, నా వశములో ఉన్నారు. దేవుడు ప్రతి మనుషుడు దేవుని వశంలో ఉన్నాడు. నీవు రక్షణ పొందుకున్నట్లయితే పరిశుద్ధాత్మను వరముని పొందుకుంటావు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నీలో ఆయన దైవ క్రమాన్ని నేర్పిస్తాడు. ఎవరు నేర్పిస్తారమ్మా? పరిశుద్ధాత్ముడు మనకు దైవ క్రమాన్ని నేర్పిస్తాడు, పరిశుద్ధాత్ముడు దైవ బోధన నేర్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మన మనసులు ఎట్లుంటాయంటే, ఒక వ్యక్తికి ఎప్పుడు కూడా చీమంత చెడాలు వచ్చినప్పుడు చేయబుద్ధి కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఎవరి మీద కోపం వచ్చింది అనుకో, పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడతాడు తెలుసా? నీలో నేనున్నా, నీ స్వభావం అది కాదు, నువ్వు ఉండవలసిన విధానం అది కాదు, నీకు చేతనైతే సహాయం చేయి, లేకపోతే కీడు మాత్రం ఎవరికి చేయొద్దు, కీడు మాత్రం చేయొద్దు. ప్రభుని చాలాసార్లు అడుగుతూ ఉంటా, ప్రభా కొన్నిసార్లు నాకు బాధ అనిపిస్తుందయ్యా, కొన్నిసార్లు ఎంత వాక్యం చెప్పినా ప్రజలు నీ వైపు తిరగట్లేకపోతున్నారయ్యా, నేను ఏం చేయమంటావు ప్రభు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు అంటాడు, ఎంతమంది వచ్చేది ఎంతమంది రాంది ఎప్పుడు వచ్చేది ఇప్పుడు నాకు తెలుసు కదా, నా మనసు అలాంటిది కాదు,
నిన్ను నిలబెట్టి ఒకళ్ళ మీద నువ్వు బాధపడడానికి కాదు, ఒకళ్ళ మీద ఆయాసపడడానికి కాదు. సహించు, భరించు, అంతే. అందుకే యోబు భక్తుడంట తన జీవితంలో అన్నీ కోల్పోయినా ఏం చేయలేదంట, నోటి మాటతో కూడా దేవుడు నాకు మాట లేదంట. ఏమయ్యా ఇట్లా చేసినావు నాకు అనలేదంట. ఏమలేదు, నోటి మాటతో కూడా. చూడండి యోబు రాసిన గ్రంథంలో ఆ మాట చదువుకున్నప్పుడల్లా ఇట్లాంటి జీవితాన్ని ఎట్లా బ్రతికినారు వాళ్ళు అనిపిస్తుంది నాకు. యోబు రాసిన గ్రంథం 2వ అధ్యాయంలోకి రండి. యోబు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుచున్నాము, మనము దేవుని వలన మేలు అనుభవించితిమి, కీడు మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే జరిగే కార్యాలవే. నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. యోబు ఎంత నష్టపోయాడో తెలుసా అమ్మా మీకు? కండ్ల ముందు కొడుకులు చచ్చిపోయినారు, కండ్ల ముందు పిల్లలు చచ్చిపోయినారు, బిడ్డలు చచ్చిపోయినారు, కండ్ల ముందు 300 గాడిదలు, 300 ఒంటెలు, 300 గొర్రెలు చచ్చిపోయినాయి, అన్నీ పోయినాయి. ఒక్క మాటలు చెప్పాలంటే ఒంటి మీద వేసుకోనికి బట్టలు లేదు. కొన్ని బట్టలు లేకపోతే అట్నే ఉంటాడు. దానికి తోడుగా ఒక దురద లాంటి రోగం ఒకటి వచ్చింది. ఇప్పుడు గోర్కాల గోర్లతో గోకి గోర్లు పోతే కుండ బాగలు కొట్టి కుండ పెంకు తీసుకొని ఆ కుండ పెంకుతో గీరుకుంటా ఉన్నాడు యోబు. ఆ స్థితిలో కూడా ఏమంటాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా. ఏ మాట అసలు అవి పలకడానికి కూడా అర్హత లేదు మనకు. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగునుగా అంటాడు. వల్ల ఎంత ఎంత దేవుని యొక్క కృప వాళ్ళని అనుభవించారు. భార్య అట లేదు, బుద్ధి పుట్టేట మాట్లాడుతుంది భార్య. నువ్వు దేవుణ్ణి దూషించే సావుకో నాయన అంటుంది భర్తను. కానీ భర్త ఏమంటాడంటే, మూర్ఖులాగా మాట్లాడాకు, దేవుడు మేలు చేసి దాన్ని అనుభవించినాము, ఈరోజు కీడిస్తే అనుభవించకూడదా? అనుభవించాలా. నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. ఒకనొక దినం వాళ్ళని చూస్తాం మనం, ఇది కథ కాదు, ఇవి నిజము. ఒకనొక దినం యోబుని చూస్తాం, ఒకనొక దినం అబ్రహాముని చూస్తాం, ఒకనొక దినం పౌలుని చూస్తాం, శీలను చూస్తాం, చెరసాల నాయకుని కూడా మనం చూస్తాం. ఈ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని మనము కలుసుకుంటాం ఒకరోజు. యోబు అంతగా దేవునికి లోబడిపోవడానికి గల కారణం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఉన్నప్పుడు, దేవుని భయము వాళ్ళలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించినప్పుడు ఆ విధంగా దేవునికి లోబడి బ్రతికినారా. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమతో మీకు చెప్పేది ఒకటే, రక్షణ పొందుకోకపోతే దయచేసి రక్షణ పొందుకోండి. దినాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలియదు. ఈ రోజున్నవాడు రేపు కనపడడం లేదు, రేపున్నవాడు మరో గంటకు కనపడడం లేదు. జీవితం బహుబలిగా అయింది, బహు చిన్నది. మనిషి జీవితము బహు విలువైనది, బహు చిన్నది, బహు బాధ్యత కలిగినది జీవితం. దేవుడు ఇంత కృపావరాన్ని ఇచ్చి, ఇంత రక్షణ భాగ్యం ఇచ్చి, దేవుని రాకడ మనకి ఇంత సమీపించినప్పుడు, దేవుని యొక్క మరి త్యాగమును మనం ఇంత దగ్గరగా తెలుసుకున్నప్పుడు, ఆయనకు లోబడకపోతే తీర్పులో నిలబడతాం. దయచేసి ఎవరు కూడా తీర్పులో నిలబడతాం. పరలోక రాజ్యాల అట్ట మూల కూర్చొనికైన స్థలం దొరికిన చాలు మనకు, విందు అవసరంలే, కనీసం మూలకు నిలబడినా చాలు, ఆ నరకముడు తప్పించబడితే చాలు. ఒక సేవకునిగా మా ప్రయాస అదే, ఒక సేవకునిగా విశ్వాసుల పట్ల మా తలపు అదే. మాకిచ్చిన ఈ పరిచర్యలో, మాకిచ్చిన ఈ భారంలో ఒక్కరు కూడా నశించుకోకూడదనే మా బాధ. మాకిచ్చిన ఈ ఆత్మలు ఏ ఒక్కటి జారిపోకూడదనే. ప్రభా, ఆ రోజు మేము వాక్యం చెప్పినానయ్యా, వారు వినలేదయ్యా అని నేను చెప్పకూడదు. తీర్పులో నిలబడినప్పుడు నేను చెప్పకూడదు ఆ మాట. నాకు ఇచ్చిన బాధ్యత నమ్మకంగా చేశానయ్యా. విన్న ప్రతి ఒక్కరు నమ్మకంగా నీ వాక్యాన్ని విన్నారు, నమ్మకంగా నీకు లోబడినారయ్యా. ఇదిగో ఈ గాజులపల్లి రైల్వే స్టేషన్లో కల్వరి ప్రేమ మినిస్ట్రీస్ అనే మందిరాన్ని నాకు ఇచ్చినాము. ఇదిగోనయ్యా, నాకు ఇచ్చిన ఈ ఆత్మను మీరే, ఇదిగో ఇంతమందిని మీ కొరకు తెచ్చినారని దేవుని దగ్గర నేను పెట్టాలి.
పిలుస్తాడు దేవుడు నన్ను. ఒక దినాన తీర్పులో నిలబడినప్పుడు, లక్షల జన సమూహం ఇట్లా నిలబడినప్పుడు, గాజులపల్లె రైల్వే స్టేషన్ చెంచుగూడెంలో ఉన్నటువంటి కల్వరి ప్రేమ మినిస్టర్ దైవ సేవకుడు జగదీష్ రావాలి అంటాడు. వచ్చి దేవుని ముందు నిలబడతాను. ఎంతమంది నీకు అప్పగించిన నీ ఊరిలో, ఇదిగోనయ్యా పలానామే పలానామే పలానయ్యా పలానయ్యా, ఎంతమంది దేవుడిని ఎదిగినారు, ఇదిగోనయ్యా. ఆ రోజు మీరు నన్ను చూసి ఏడ్చకూడదు, మిమ్మల్ని చూసి నేను ఏడ్చకూడతాను. ఎందుకు తెలుసా? బతుకున్నప్పుడు దేవుడు తెలుసుకుంటే అందరం కలిసి ఉంటాం. దేవుడు మనల్ని విడిచిపెడితే మనం బతకలేము. దేవుడు మనల్ని విడిచిపెడితే ఆ బాధ భరించలేము. దేవుడు మనల్ని విడిచిపెడితే ఆ వేద మనం సహించలేము. అది మాటల్లో వర్ణించలేండి తల్లి, అది మాటల్లో వర్ణించలేదయ్యా, వర్ణించలేండి. దేవుడు నన్ను పిలిచినప్పుడు, అయ్యా ఇదిగో నాకు ఇచ్చిన సంఘము, నా తెలివి చిన్నది, నాకు ఇచ్చిన సంఘము చిన్నది, ఇదిగో నా తెలివికి తగినట్టే ఈ జనాన్ని ఇచ్చిన చాలు, నా సామర్థ్యం ఇదే, నా బలం ఇంతే, ఇదిగోనయ్యా నీకు నమ్మకంగా నేను అప్పగిస్తున్నాను. ప్రభు దగ్గర నేను నిలబడినప్పుడు మీరందరూ సంతోషముతో ప్రభు దగ్గర నిలబడాలా. అవునయ్యా, నీ దాసు నిలబెట్టి ప్రతి వాక్యాన్ని మాకు బోధించినాడు, మేము చక్కగా విన్నాం, నీకు లోబడినామని దేవుడికి మీరు చెప్పితే దేవుడు ఎంతో సంతోషించి మిమ్మల్ని అనేక మందిలో పిలిచి, అమ్మా రా, నా కోసం నమ్మకంగా పరిశుద్ధంగా బ్రతికినావు, నా మాటలు విని ఇదిగో నీ భక్తికి తగిన ప్రతిఫలమని అందరిలో నేను పిలిచి నీకు బహుమానమును తలపై కిరీటమును పెడతా ఉంటే ఆ సమయం కొరకే మనం ఎదురు చూడాలా. ఆ సమయం కోసమే మనం బతకాల, ఆ సమయం కోసమే ప్రయాసపడాలి, దానికోసమో కాదు. ఆ సమయం కొరకు ప్రయాసపడదాం. ఆ సమయం కొరకు చెరసాల నాయకుని కుటుంబం వలె మన కుటుంబం కూడా ప్రభులో బలపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.